వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. ఒక ఎన్కౌంటర్ 100 ప్రశ్నలు. నిజానికి ఏదైనా ఎన్కౌంటర్ జరిగితే దీనికి సంబంధించి అనేక అనుమానాలు వస్తాయి కానీ, ఇప్పుడు జరిగిన ఒక ఎన్కౌంటర్‌కి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్‌కి సంబంధించి యువతలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా యూత్ మొత్తం దీనికి సంబంధించిన ఈ అంశానికి సంబంధించి పాలక వర్గాలను విమర్శించే పరిస్థితికొచ్చింది. ఏంటి ఆ ఎన్కౌంటర్? నిజానికి భారతదేశంలో అనేక రకాలైన ఎన్కౌంటర్స్ జరుగుతుంటాయి. దాని గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ ఈ ఎన్కౌంటర్‌పై మాత్రం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఇందులో పొరపాటు జరిగింది. పోలీసులు అతిగా వ్యవహరించారనే అంశం తెరపైకొస్తుంది. ఒక రాష్ట్రంలో దీనికి సంబంధించినంత వరకు రాజకీయంగా దుమారం రేగుతున్న పరిస్థితి కనిపించింది. ఇంతకీ ఏంటా ఎన్కౌంటర్? ఎక్కడ జరిగింది? ఎన్కౌంటర్‌ని ఎవరు చేశారు? ఎవరు దీనికి సంబంధించి బలయ్యారు? ఈ అంశాలు ఈరోజు మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మన స్క్రీన్‌కి సంబంధించినంత వరకు మనకొక ఫోటో కనిపించే ప్రయత్నం మీకు చూపిస్తాను. ఇది. ఈ ఫోటో ఒకసారి మనం బాగా గమనించాలి. ఈ ఎన్‌కౌంటర్‌కి సంబంధించి ఎన్‌కౌంటర్‌లో బలైన వ్యక్తి ఈ వ్యక్తి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. భరత్ భూషణ్ తివారీ. ఇతని పేరు భరత్ భూషణ్ తివారీ. చాలా చిన్న వయసు, 28 ఏండ్ల వయసు. బీఎస్సీ చదివాడు. బీహార్‌లో కొంత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేశాడు గానీ, అవి రాకపోవడంతో సామాజిక అంశాలకు సంబంధించి అంటే ప్రజా సమస్యల పైన పోరాడడం గానీ, సోషల్ మీడియా ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, అధికారుల దృష్టికి తీసుకురావడం అనేది తివారీకి సంబంధించినంత వరకు అలవాటుగా ఉంది. కానీ ఇటీవల అంటే గత వారం జూన్ 17న తివారీ ఎన్‌కౌంటర్‌కి గురయ్యారు. అసలేంటి ఎన్‌కౌంటర్? ఎన్‌కౌంటర్ ఎందుకు జరిగింది? తివారీ పైన పోలీసులు ఎందుకు కాల్పులు జరిగారు? ఒకవేళ తివారీ లాంటి వ్యక్తి పైన కాల్పులు జరిగితే దేశవ్యాప్తంగా దీనిపైన ఎందుకు చర్చ జరుగుతుంది? సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా తివారీ పేరే వినిపిస్తుంది. భరత్ తివారీ లేకపోతే భరత్ భూషణ్ తివారీ పేరే ఎందుకు వినిపిస్తుంది? ఈ అంశాలపైన మీకు సుదీర్ఘంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ అంశానికి సంబంధించి ఈ వ్యక్తి ఎవరు? బీహార్‌లో ఇతనికున్న ఫాలోయింగ్ ఏంటి? ఎందుకు ఈ అంశానికి సంబంధించినంత వరకు పెద్దగా చర్చ జరుగుతుంది? ప్రభుత్వాలు కూడా దీనిపైన స్పందించే పరిస్థితి ఎందుకొచ్చింది? మొత్తానికి భరత్ భూషణ్ గురించి మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. బిలౌటి అనే ఒక గ్రామానికి సంబంధించినంత వరకు బీహార్‌కి సంబంధించిన బిలౌటి అనే ఒక గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఇతను. చాలా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్‌లోనే డ్రైవర్‌గా కొద్ది కాలం పనిచేశారు. అంతకు సంబంధించి చాలా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ చదువుకున్న అబ్బాయి ఇక్కడ మనకు మనం ఇక్కడ స్క్రీన్‌లో చూస్తున్నట్టుగా చాలా యాక్టివ్‌గా ఉండే వ్యక్తి. అంటే ఏదైనా తన గ్రామానికి సంబంధించి గాని బిలౌటి తన గ్రామం ఏదైతుందో అది గంగా నది పరివాహక ప్రాంతంలో ఉంటుంది. ఇది ఎందుకు ఈ పాయింట్ నేను చెప్తున్నాననేది మనం నెక్స్ట్ సబ్జెక్ట్‌లోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ బీహార్‌కి సంబంధించినంత వరకు బిలౌటి గ్రామం అనేది ఇది గంగా నది పరివాహక ప్రాంతంలో ఉంటుంది. దీనికి ఒక ఇంపార్టెంట్ కూడా ఉంది. అది మనం నెక్స్ట్ సబ్జెక్ట్‌లోకి వచ్చినప్పుడు చెప్తా. సో, తాను చాలామంది అధికారులతో గాని, పోలీస్ అధికారులతో దిగిన ఫోటోస్ చూస్తున్నాం. చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఏంటంటే తన గ్రామానికి సంబంధించి గాని, తన గ్రామం పక్కన ఉన్న ఇతర గ్రామాలకు సంబంధించినంత వరకు గాని, ఏ సమస్య వచ్చినా దాన్ని అధికారుల దృష్టికి తీసుకురావడం, వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం, లేకపోతే వేరే యాక్టివిటీస్ చేయడం. కరోనా సమయంలో గూడా కొంత తను పనిచేసినట్టుగా చెప్తారు. సో, ఈ రకంగా ఒక రకంగా సామాజికవేత్తగా ఉన్నారు, కార్యకర్తగా ఉన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా పనిచేసే పరిస్థితి వచ్చింది. కానీ ఇటీవల కాలంలో అతను వ్యవహరిస్తున్న తీరు కొంత వివాదాస్పదమవుతుంది. ఇది పోలీసు వెర్షన్‌గా నేను చెప్తాను. ఎందుకంటే సంఘటన గురించి మళ్ళీ మనం చర్చిద్దాం కానీ ముందుగా ఇతని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము. సామాజిక కార్యకర్తగా చెప్పొచ్చు. తన గ్రామానికి సంబంధించి గాని, ఏది గాని ఏ అంశం వచ్చినా అతను ప్రస్తావిస్తూ వస్తాడు. కానీ ఇటీవల కాలంలో గత ఏడాది బిలౌటి గ్రామానికి సంబంధించి మనకు తెలుసు గత ఏడాది ఉత్తరప్రదేశ్, బీహార్‌లో చాలా ప్రాంతాల్లో గంగా నదికి సంబంధించి వరదలొచ్చాయి. చాలా గ్రామాలు దెబ్బతిన్న పరిస్థితి కనిపించింది. ఇప్పుడు భరత్ భూషణ్ తివారీకి సంబంధించిన గ్రామంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న ఇతర గ్రామాలకు సంబంధించినంత వరకు గంగా నది వచ్చేసి పూర్తిగా అక్కడ దెబ్బతీసింది. నిజానికి ఎప్పుడు గంగా నదికి వరదలొచ్చినా ఈ బిలౌటితో పాటు మిగతా గ్రామాలు కూడా చాలా వరకు దెబ్బతింటాయి. పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. మళ్ళా రిహాబిలిటేషన్ లాంటివి చేయడం కూడా ఇబ్బందిగా అవుతుంది. ఆ రకమైన పరిస్థితి ప్రభుత్వ వర్గాలకు కూడా. చాలా సందర్భాల్లో ప్రభుత్వ వర్గాలు గూడా అవును ఆ గ్రామానికి సంబంధించి, ఆ పరిసర గ్రామాలకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని కూడా అంగీకరించిన పరిస్థితి కనిపించింది. కానీ ఎందుకు ఈ అంశానికి సంబంధించినంత వరకు ఆయన అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి గానీ, చాలామందికి లేఖలు రావడం, ప్రైమ్ మినిస్టర్‌కి లేఖ రాశారు, బీహార్ ముఖ్యమంత్రికి లేఖలు రాశారు, ఇతర అధికారులకు, కలెక్టర్లకు చాలామందికి లేఖలు రాసినా స్పందించలేని పరిస్థితి కనిపించింది. కానీ ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్‌ని ఒకసారి నేను చెప్తాను. కానీ గత 15 రోజులుగా ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు చోటు చేసుకున్న పరిణామాలు ఈ మొత్తం ఎన్‌కౌంటర్‌కి సంబంధించి అత్యంత కీలకంగా ఉంటుంది. ఈ గ్రామానికి సంబంధించిన పనులేవైతే ఉన్నాయో వరదల్లో దెబ్బతిన్న గ్రామాలకు సంబంధించిన పనులకు సంబంధించి వేగవంతంగా చేయాలని చాలా వరకు అధికారులకు చెప్పినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్‌ను హెచ్చరిస్తూ
ఆయన ఒక లేఖ రాసినట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది కానీ పోలీసులు మనకు ప్రాథమికంగా అందిస్తున్న సమాచారం ఏంటంటే, తాను ఈ మొత్తం ఎపిసోడ్‌కి సంబంధించినంత వరకు ఈ బీహార్‌లో వరదలు ముఖ్యంగా తన ప్రాంతానికి సంబంధించిన వరదలొచ్చినప్పుడు మాత్రం సహాయక చర్యలు గాని, ఇతర నిధులను కేటాయించే విషయంలో కొంత ఆలస్యం జరుగుతుంది కానీ కలెక్టర్‌ని కొంత బెదిరించేలాగా లేఖ రాసాడనేది ఒక లేటెస్ట్‌గా పోలీసులు చెప్తున్న వెర్షన్. ఆ లేఖలో ఏం పేర్కొన్నారంటే, ఒకవేళ మీరు స్పందించకపోతే అంటే జిల్లా యంత్రాంగం స్పందించకపోతే తాను సీరియస్‌గా స్పందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటాను ఈ అంశానికి సంబంధించి. అంటే నేరుగా అటాక్స్ చేస్తాననే రీతిలో అతను కామెంట్స్ చేసినట్టుగా ఒక వెర్షన్ అయితే ఒకటి వినిపిస్తుంది. ఇది పోలీస్ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. ఇది పోలీసులు వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇతను ఈ రకంగా హెచ్చరికలు చేయడంతో కలెక్టర్ నుంచి కొంత పోలీసులకు ఫిర్యాదు అందిందనేది ఒక వెర్షన్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇతని దగ్గర ఆయుధం ఒకటి ఉందనేది ఒకటి ఈ మధ్య బాగా ప్రచారంలోకొచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో గూడా మీరంతా విజువల్స్ చూసుంటారు. చాలా వైరల్ అయ్యే విజువల్స్ కూడా మనం గూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ విజువల్స్‌లో అతను పోలీసులతో కొంత గొడవ పడుతున్నట్టుగా దానికి సంబంధించిన చాలా విజువల్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఎందుకంటే ఆ మొత్తం ఎపిసోడ్‌ని అతను తన ఫేస్‌బుక్ ద్వారా లైవ్‌ని పెట్టే ప్రయత్నం చేశారు. లైవ్‌లో గూడా చూపించే ప్రయత్నం చేశారు. అదే అంశం గూడా ప్రస్తుతం ఆయన ఎన్‌కౌంటర్ జరిగినంక ఈ అన్ని అంశాలు గూడా తెరపైకొచ్చిన పరిస్థితి కనిపించింది. సో, అలాంటి పరిస్థితిలో ఈ మొత్తానికి ఎపిసోడ్‌కి సంబంధించినంత వరకు జూన్ 15, 16, 17 ఈ 3 తేదీలు ఈ ఎన్‌కౌంటర్‌కి సంబంధించి అత్యంత కీలకమైనయి. ఆ 3 రోజుల్లో జరిగిన పరిణామము అంటే 15, 16 తేదీల్లో జూన్ 15, 16 తేదీల్లో జరిగిన పరిణామాల వల్లనే జూన్ 17న ఎన్‌కౌంటర్ జరిగిందనేది ఒక వాదనగా కనిపిస్తుంది. సో, ఏంటది? జూన్ 15న, 16న ఏం జరిగిందనే విషయాన్ని గూడా మీకు నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఏం జరిగిందంటే భరత్ భూషణ్ తివారీ దగ్గర ఒక ఆయుధం ఉన్నట్టుగా పోలీసులు గమనించారు. ఎందుకు గమనించారంటే, ఇది జిల్లా కలెక్టర్‌కి సంబంధించినంత వరకు జిల్లా కలెక్టర్ దీనికి సంబంధించి ఫిర్యాదు ఇచ్చారు. నన్ను చంపుతానని హెచ్చరిస్తున్నాడు గనక అతని దగ్గర ఆయుధం గూడా ఉన్నట్టుగా ఉంది. మీరు వెళ్లి కనుక్కోండి అని చెప్పేసి జిల్లా అధికారులకు అంటే పోలీస్ అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ కారణంగానే తివారీ ఇంటికి వీళ్ళు వెళ్ళినట్టుగా ఒక వీడియో మనకు కనిపిస్తుంది. వీడియో గూడా సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అయి ఉంటుంది. మీరొక్కసారి ఈ వీడియో చూస్తే ఇది ఒకసారి ఈ మొత్తం వీడియోని మీరు గమనించినట్టయితే ఇక్కడ భరత్ భూషణ్ తివారీ ఉన్నారు. ఇతను భరత్ భూషణ్ తివారీ ఈ వీడియోలో మనకు కనిపిస్తున్నాడు. అతని చేతిలో ఆయుధం ఉంది. ఇక్కడ వాళ్ళ మదర్ అతనితో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు. అదేవిధంగా ఆయనకు ఆపోజిట్‌లో కూర్చున్న వ్యక్తి కూడా పోలీస్ అధికారే. ఇక్కడ వీళ్ళు పట్టుకొని ఉంటారు. ఎందుకు గన్ తీశారంటే మళ్ళీ గన్ తీసుకొని వీళ్ళంతా పోలీసులు పక్కన ఇది 15న జరిగింది. ఈ మొత్తం కేసుకి సంబంధించి వాళ్ళ మదరు తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తనేగో వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని భరత్ భూషణ్ హెచ్చరిస్తున్నారు. పోలీసులు అక్కడి నుంచి పక్కకు జరిగే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారి కూడా ఆయన ఇంటికొస్తాడు. ఒకసారి ఇల్లుకి సంబంధించిన ఇది కూడా మనం చూడాలి. ఆయన మధ్య తరగతి అని చెప్పినప్పుడు చాలామంది వేరే రకంగా ప్రచారం చేశారు. కానీ బిలో మిడిల్ క్లాస్ వ్యక్తి, చాలా ఈ చిన్న కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. భరత్ భూషణ్ ఇక్కడ మనకు విజువల్‌లో కనిపిస్తున్నాడు. అతని చేతిలో ఆయుధం కూడా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ మొత్తం దానికి ఈ ఆయుధమే కీలకం అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ పోలీస్ అధికారి ఇతనితో ఇది ఎప్పుడు జరిగిందంటే ఇది జూన్ 15న జరుగుతుంది. ఈ మొత్తం డిబేట్ ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు వచ్చి లొంగిపోవాలనో లేకపోతే మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తామని పోలీసులు చెప్తారు. కానీ భరత్ భూషణ్ మాత్రం తాను వినను, నాకు అధికారులు ఎవరన్నా వచ్చి అంటే జిల్లా అధికారులు అంటే కలెక్టర్ స్థాయి అధికారులు గాని ఇంకెవరన్నా వచ్చి తనకు చెప్తే ఖచ్చితంగా తాను వాళ్ళతో మాట్లాడతానని పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళ మదర్ గూడా ఉంటారు ఇక్కడ. ఆయన మదర్ గూడా ఇక్కడ మనకు విజువల్‌లో కనిపిస్తున్నారు. వాళ్ళతోని కొంత డిస్కషన్ జరుగుతుంది. సేమ్ మళ్ళీ ఇదే లాంటి ఒక డిస్కషను జూన్ 16న కూడా జరుగుతుంది. జూన్ 16న కూడా పోలీసులు అతని ఇంటికొస్తారు. ఈ రకంగానే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇది జూన్ 16న కూడా జరుగుతుంది. సేమ్ ఇలాంటిదే జరుగుతుంది. ఇలా ఇంటికొస్తారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కానీ పోలీసుల తీరుని ఇక్కడ ఒక్కసారి మనం గమనిస్తే తివారీ అంశానికి సంబంధించి వీళ్ళు ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్‌తో పోలీసులు వచ్చారా అనేది అనుమానం అవుతుంది. ఎందుకంటే అతను మాట్లాడుతున్నప్పటికీ ఇక్కడ గన్ తీసే ప్రయత్నం చేశారు. ఎందుకు మీరు గన్ తీశారని పోలీసులు అంటే తివారీ చేతిలో గన్ ఉంది గనుక మేము గన్ తీసామనే అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ స్పష్టంగా మనకు తివారీ చేతిలో కూడా గన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. తప్పే. తివారీ చేసింది తప్పు. ఎందుకంటే అలా గన్ ఉండడానికి అవకాశం లేదు. అది మన చట్టం ఒప్పుకోదు. ఎట్టి పరిస్థితిలో ఆయుధాన్ని ఇతరులు తీసుకోవడం అనేది ఒప్పుకోదు. ఒకవేళ ఆయుధం నీ దగ్గర ఉన్నా దానికి సంబంధించి అనుమతులు తీసుకోవడం గానీ, ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన తర్వాతనే నీ దగ్గర ఆయుధం ఉండాలి గానీ, ఈ రకంగా ఆయుధం ఉండడం ఇది తప్పు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో తివారీ వద్ద గన్ ఉండడం అనేది తప్పుగా చూడాల్సి ఉంటుంది. దాంట్లో ఎవరు కూడా డిస్ప్యూట్ చేయట్లేదు. ఇది ఖచ్చితంగా ఇది తప్పనే చెప్తారు. ఇక్కడ ఇదే సమయంలో ఈ సంఘటన అంటే జూన్ 16 తర్వాత
పోలీసులు ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఏంటంటే, ఈ సంఘటన మొత్తం జరిగిన తర్వాత తివారీ మానసిక పరిస్థితి బాగోలేదు. అంటే తివారీ కొంత మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు కనుక అతను లొంగిపోవాలి. అతని వద్ద ఆయుధం ఉండడం కరెక్ట్ కాదనేది పోలీసుల వెర్షన్‌గా మనకనిపించింది. ఎందుకంటే పదే పదే పోలీసులు ఈ అంశాన్నే చెప్పారు. తివారీ ఆరోగ్య పరిస్థితి బాలేదు. ముఖ్యంగా మానసిక పరిస్థితి బాలేదు. అతని దగ్గర ఆయుధం ఉంటే అది పొరపాటు జరుగుతుందనే అంశానికి సంబంధించినంత వరకు పోలీసులు ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. ఎఫ్ఐఆర్ నమోదులో గూడా 3 ఎఫ్ఐఆర్‌లు ఈ కేసుకు సంబంధించిన 3 ఎఫ్ఐఆర్‌లో గూడా తివారీ ఆరోగ్యం బాలేదనే అంశాన్ని, ఆరోగ్యం అంటే మానసిక పరిస్థితి బాలేదనే అంశాన్ని పోలీసులు ప్రస్తావించిన పరిస్థితి మనకు కనిపించింది. సో, ఈ 15, 16 జూన్ 15, 16 తేదీలో ఈ డిస్కషన్ జరిగింది. ఆయన ఇంట్లోనే జరిగింది. తివారీ ఇంటికి పోలీసులొచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులతోనో పోలీసు ఉన్నతాధికారులు గూడా మాట్లాడుతున్నారు. మీరిలా చేయకండి అది ఇది అనేది నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు విజువల్‌లో స్పష్టంగా కనబడుతుంది. కానీ ఈ సంఘటన జరిగింది. కానీ 16 తేదీన ఇది మొత్తం చర్చలు జరిగి పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత 17 తేదీ అర్ధరాత్రి అంటే 12 గంటల తర్వాత మిడ్‌నైట్ అర్ధరాత్రి పూట ఈ మొత్తం ఇంటిని పోలీసులు సరౌండ్ చేశారనేది తివారీ ఇంకొక లైవ్ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలు కూడా చూయించారు. 5 గంటల ప్రాంతంలో ఆయన వీడియో కూడా పెట్టారు. భోజ్పూర్ ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్‌కి సంబంధించి టాస్క్ ఫోర్స్ అధికారులు మొత్తం నా ఇంటిని చుట్టుముట్టారు. నా ఇంటికి వచ్చినట్టుగా ఆయన ఫేస్‌బుక్‌లో 5 గంటలకే ఈ డేట్ గుర్తుపెట్టుకోండి 17థ్ ఎన్‌కౌంటర్ కావడానికి గంటలకు ముందు తివారీ మళ్ళొక దానికొక వీడియో ఒకటి సెపరేట్ వీడియో అంటే ఫేస్‌బుక్ లైవ్ ఒకటి చేశారు. ఎన్‌కౌంటర్ మరి కాసేపట్లో జరుగుతుందన్నప్పుడు తాను మరొకసారి ఫేస్‌బుక్ లైవ్‌కెళ్ళి అక్కడ పోలీసులకు ఇగో నా పైన పోలీసులొచ్చారు. నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారనే అంశాన్ని గూడా ఆయన ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఇది జూన్ 17వ తేదీ 8 గంటలకు, 10 గంటలకు మధ్య ఒక సంఘటన జరిగింది. 8 గంటల ప్రాంతంలో పోలీసులు మళ్ళీ తివారీ దగ్గరకొస్తారు గానీ, తివారీ ఇంట్లో లేరని చెప్తారు. 12 గంటల ప్రాంతంలో మళ్ళీ తివారీని ఒక రోడ్డు దగ్గరో, లేకపోతే ఆ ఇంటికి పరిసర ప్రాంతాల్లో పోలీసులు అక్కడ తివారీ గన్‌తో ఉన్నట్టుగా ఒకటి కనిపిస్తుంది. తివారీ పూర్తిగా గన్ పట్టుకొని పోలీసుల పైకి అటాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా విజువల్స్ కూడా దాంట్లో ఉంటాయి. దాంట్లో తివారీ అది కూడా లైవ్ పెట్టారు. నిజానికి ఒక ఎన్‌కౌంటర్ లైవ్ జరగడం అనేది చాలా రేర్‌గా జరుగుతుంది గానీ, ఈ ఎన్‌కౌంటర్ లిటరల్‌గా తివారీ తన ఫేస్‌బుక్‌లోనే లైవ్ పెట్టారు. ఏమి ఈ అంశాలను ప్రస్తావిస్తుంటారంటే, మీరు ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే నేను మీకు చెప్పినట్టుగా మా ప్రాంతానికి సంబంధించి, మా గ్రామానికి సంబంధించిన అనేక అంశాలున్నాయి గనక వాటిని పరిష్కరించే స్థాయి అధికారి ఎవరైనా ఉంటే వాళ్ళతో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తానంటారు. కానీ ఆ పోలీసులు అలాంటి ఎవరు ఒప్పుకునే పరిస్థితిలో ఉండరు. ఆ టైంలోనే కొంతమంది పోలీసు అధికారులు తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. అలా కాదు మీరు సరెండర్ కాండి. మేము ఉన్నతాధికారుల దగ్గరికి తీసుకెళ్తాము. అప్పుడు మీరు ఆ విషయాలు మాట్లాడొచ్చని చెప్పేసి తివారీకి వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలోనే ఇది వీడియోలో ఉంది. ఇది ఎవరు తివారీ ఫేస్‌బుక్ వీడియోలో ఏముంటుందంటే, తివారీ తన వద్ద ఏదైతే గన్ను లాంటిది ఏదైతే ఉందో ఆ ఆయుధాన్ని పక్కకు పడేస్తాడు. అది విజువల్స్‌లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తది. పోలీసులు అతనికి ఎదురుగా ఉంటారు. అతను ఇక్కడి నుంచి ఫేస్‌బుక్ లైవ్ పెట్టుకుంటారు. మాటలు మాట్లాడుతుంటారు. ఓకే. అట్లయితే నేను సరెండర్ అవుతాను. నాకు ఈ సమస్యను పరిష్కరించండి మీరని గన్నుని అతను కొంచెం ముందుకు ఇలా విసిరే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే ఎన్‌కౌంటర్ జరిగినట్టుగా చెప్తారు. ఇది లైవ్‌లో లేదు. ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టుగా ఎందుకంటే అప్పటికి ఫేస్‌బుక్ లైవ్ ఆగిపోతుంది. అప్పటి వరకే వీడియో ఉంటుంది. ఆయన గన్ పడేసిన తర్వాత కొద్దిసేపటికే ఎన్‌కౌంటర్ జరిగినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఆ రకమైన పోలీసుల నుంచి ఈ వెర్షన్ వస్తుంది. ఇప్పటివరకు మనం భరత్ భూషణ్ తివారీకి సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్న థియరీ గాని, వాళ్ళకి సంబంధించిన వాదనలోనే మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది పూర్తిగా తివారీ కుటుంబ సభ్యులకు సంబంధించి గాని, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే వెర్షన్ చెప్తున్నారో ఆ అంశాలను మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అదే సమయంలో ఇప్పుడు పోలీసుల వెర్షన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. పోలీసుల వెర్షన్ ఎందుకు స్టార్ట్ అవుతుందంటే, ఎన్‌కౌంటర్ ఎందుకు చేశారనే అంశానికి సంబంధించి. ఎన్‌కౌంటర్ ఎందుకు చేశామంటే పోలీసులు ఏం చెప్తారంటే, తివారీ మా పైన 2 రౌండ్స్ కాల్పులు జరిపారు. ఆ వెహికల్ ఏదైతే 3 పోలీసులకు సంబంధించినంత వరకు 3 వాహనాలు అక్కడ ఉంటాయి. ఆ గ్రామంలో ఉంటాయి. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు తివారీ కాల్పులు జరిపారు. ఆ కాల్పులకు సంబంధించి 2 బుల్లెట్లు కూడా మా వెహికల్‌కి తగిలాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఆ సమయంలోనే ఆత్మరక్షణ కోసం పోలీసులు రెగ్యులర్‌గా చెప్తారు. ఎన్‌కౌంటర్‌కి మనకు చాలా సందర్భాల్లో చూసినట్టు చాలా సందర్భంలోనే పోలీసుల నుంచి కామెంట్ వస్తుంది. ఆత్మరక్షణ కోసం కానీ, ఇతర కారణాల చేత తాము తివారీ పైన కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పేసి చెప్పారు. కానీ తివారీ స్పాట్‌లో చనిపోలేదనేది ఒక థియరీగా కనిపిస్తుంది. తివారీ ఈ కాల్పులు జరిపిన వెంటనే చనిపోలేదు. ఆ తర్వాత అతన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి కూడా సీరియస్‌గా ఉంటే పట్నాకి తీసుకెళ్లారు. పట్నా కూడా ఒక 100 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ గ్రామానికి సంబంధించినంత వరకు. సో, అక్కడికి తీసుకెడితే పట్నాలో హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ పొందుతున్న సమయంలో తివారీ చనిపోయినట్టుగా పోలీసులు అధికారికంగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మరొక కొద్దిగా ఇబ్బందికరమైన అంశాలు, వివాదాస్పదమైన అంశాలు కనిపిస్తున్నాయి. తివారీని ఎక్కడ కాల్చారు?
నిజానికి పోలీసులు ఒకవేళ ఎన్కౌంటర్ చేయాలంటే బేసిక్‌గా అలాంటి పరిస్థితి వస్తే చట్టం ఏం చెప్తుందంటే తివారికి సంబంధించి మోకాళ్ళకి కింద కాల్చాలనేది చట్టం చెప్తుంది. ఎప్పుడు కూడా బాడీలో ఈ భాగానికి సంబంధించి కాల్పులు జరపకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళకి చంపాలి. ఎందుకంటే వెంటనే అతను నీ డౌన్ అవుతాడు. అప్పుడు అతని పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది గనుక ఆ రకంగా ఇది చట్టం చెప్తుంది. ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా గానీ నేరుగా ఇక్కడ కాల్చొద్దు, ఇంకా ఇక్కడే పై భాగంలో కాల్చొద్దు అనేది చెప్తారు. రేర్‌గా అటునుంచి ఇక పూర్తిగా కాల్పులు పెద్ద సంఖ్యలో జరుగుతున్నప్పుడు దానికి కౌంటర్‌గా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇతర సందర్భాల్లో మాత్రం ఈ నిబంధనలు సుప్రీంకోర్టు దీనికి సంబంధించి కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ రూల్స్ ప్రకారం అయితే కాళ్ళకు సంబంధించినంత వరకు అక్కడ కాల్పులు జరిపారు. అక్కడ కూడా కాల్పులు జరిపినట్టుగా మనకు కనిపిస్తుంది. పోలీసులు మేము 2, 3 రౌండ్స్ మాత్రమే కాల్పులు జరిపామని చెప్తారు గానీ, కుటుంబ సభ్యులు మాత్రం ఆయన డెడ్ బాడీ చూసినప్పుడు దాదాపు 6 ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా పై భాగంలోనే కాల్పులు జరిపినట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో, ఈ ఎన్‌కౌంటర్‌కి సంబంధించిన అంతవరకు 2 వెర్షన్స్ మనం చెప్పాల్సి ఉంటుంది. ఒకటి ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నట్టుగా తివారీ వీడియో ద్వారా మనకు ఫేస్‌బుక్ వీడియో ద్వారా మనకు కనిపిస్తుంది ఏంటంటే, అది ఆయన లైవ్‌లోనే చూపించే ప్రయత్నం చేశారు. ఆయన సరెండర్ అయితారని చెప్పిన తర్వాత కూడా పోలీసులు అతని పైన కాల్పులు జరిపారు. ఇది ఫేక్ ఎన్‌కౌంటర్ అనేది మొత్తం చర్చ జరిగిపోయింది. ఆయన చనిపోయిన తర్వాత మొత్తం దాదాపు చుట్టుపక్కల దాదాపు 50,000 మంది ఆ గ్రామానికి ఆయన కుటుంబాన్ని ఆయన ఇంటికి చేరుకుంటారు. 50,000 మంది. నిజానికి ఆ గ్రామాలు చాలా చిన్న చిన్న గ్రామాలు గానీ పెద్ద సంఖ్యలో ఒక 50,000 మంది ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన కుటుంబం సభ్యుల దగ్గరికొస్తారు. ఆ గ్రామానికి వచ్చిన పరిస్థితి కనిపించింది. సో, ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మా ఒకవేళ తివారీ హెల్త్ బాలేదు, మానసిక పరిస్థితి బాగాలేదు. మానసిక పరిస్థితి బాలేనప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఏం చెప్తాయంటే, అలాంటి వ్యక్తి దగ్గర ఆయుధం ఉన్నా గానీ, ఇంకేదన్నా ఉన్నా గానీ అక్కడికి పోలీసులు వెళ్ళకూడదు. అక్కడికి మానసిక వైద్యులు వెళ్ళాలనేది సుప్రీంకోర్టు గతంలో ఒక తీర్పు సందర్భంగా స్పష్టంగా చెప్తుంది. అలాంటి ఎన్‌కౌంటర్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు డాక్టర్‌ని అతని దగ్గరికి తీసుకెళ్ళండి. డాక్టర్‌కి అతనికి మధ్య చర్చలు జరపండి. డాక్టర్ అతన్ని కన్విన్స్ తీసుకొని మీ దగ్గరికి తీసుకొస్తారు. ఆ తర్వాత చట్టపరంగా మీరు ఎలాంటి యాక్టివిటీ అయినా ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు కానీ నేరుగా మీరు యాక్షన్ తీసుకోకూడదనేది ఇది సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌లో ఉంది. ఒక వ్యక్తి మానసిక పరిస్థితి బాగోలేదంటే అతని దగ్గర గన్ ఉంటే నేరుగా పోలీసులు వెళ్లి అతనితో ఫైర్ చేయకూడదు. అతని వద్దకు ఒక డాక్టర్‌ని పంపాలి. డాక్టర్ అతనితో మాట్లాడిన తర్వాత అతను ఏం చెప్తాడో చెప్పిన తర్వాతనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. కానీ ఈ రకంగా చేయకూడదనేది ఇది సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆదేశాలుంటాయి. ఈ కేసులో దీన్ని పాటించలేదనేది ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఈ మొత్తం ఎపిసోడ్‌కి సంబంధించినంత వరకు మొత్తం యువతలో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. తివారీ ఏం తప్పు చేశాడనేది అందరూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం గమనించాలంటే ఇప్పటి వరకు బీహార్‌లో గాని, ఆ రాష్ట్రంలో ఎక్కడ కూడా తివారీ పైన ఒక కేసు నమోదు కాదు. ఒక కేసులో నిందితుడు కాదు. ఏమీ కాదు. ఏకంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తం ఆయన ఇంటిని చుట్టుముట్టి అతనితో ఘర్షణకు దిగి దాదాపు లేకపోతే అతని పైన కాల్పులు జరగాల్సిన పరిస్థితి ఏ రకంగా వచ్చిందనే ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం ఇంకా రావాల్సి ఉంది. ఆ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి కనిపించట్లేదు. అదే సమయంలో తాను చేసింది పూర్తిగా కరెక్టా? భరత్ భూషణ్ తివారీ చేసింది అన్ని రకాలుగా కరెక్టా అంటే భారతదేశ చట్ట ప్రకారం కొన్ని అంశాలకు సంబంధించినంత మాత్రం కొన్ని పొరపాట్లు చేసినట్టుగా కనిపిస్తుంది. ఒకటి తన వద్ద గన్ పెట్టుకోవడం. ఇది తప్పే. దీన్ని ఎట్టి పరిస్థితిలో మన చట్టాల్లో ఎవరు కూడా మనం గన్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా బెదిరింపులకు సంబంధించినంత వరకు ముఖ్యంగా అధికారులను బెదిరించే సందర్భంగా దానికి కూడా ఎక్కడ చట్టం ఒప్పుకోదు. ఎందుకంటే ప్రభుత్వ అధికారుల పైన మనం బెదిరించినా లేకపోతే దాడులు చేసినా దానికి సంబంధించి ప్రత్యేకమైన చట్టాలున్నాయి. ఆ దిశగా మన పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. తివారీ ఇక్కడ కొత్త పొరపాటు చేశారు. కానీ తివారీ దేని కొరకు చేశారు అనేది ఇక్కడ స్థానిక ప్రజలు ప్రస్తావిస్తున్నారు. తివారీ దేని కొరకు ఇదంతా చేస్తారు? ఆ గ్రామానికి సంబంధించినంత బిలోటి గ్రామంతో పాటు ఇతర చుట్టుపక్కల ఉన్న ఇతర గ్రామాలకు సంబంధించి గంగా వరదల వల్ల ఆ గ్రామాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఎవరీ ఇయర్ ఆ రకమైన పరిస్థితి వస్తుంది. అక్కడ ఏ రకమైన యాక్షన్ తీసుకోవట్లేదు, నిధులు కేటాయించట్లేదు. ఆ గ్రామాలకు సంబంధించినంత వరకు దాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు కనుకనే తాము ఈ రకంగా ప్రశ్నించాల్సి వచ్చిందని చెప్పేసి తివారీకి కొంతమంది మద్దతిచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తివారీ చేసినలో తప్పు లేదని కొంతమంది వాదన కనిపిస్తుంది. తివారీకి సంబంధించినంత వరకు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఒకటి మనకు కనిపిస్తుంది. తివారీ సోషల్ మీడియాను ఆయన చనిపోయిన తర్వాత చాలా చూసిన తర్వాత ఏం కనిపిస్తుందంటే అతను బాగా హిందూ భావజాలంగా కలిగిన వ్యక్తిగా కనిపిస్తుంది. యోగి ఆదిత్యనాథ్ ఎవరైతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారో ఆయనను బాగా ఫాలో అవుతారు. ఆయన ఎన్‌కౌంటర్‌లకు సంబంధించి ఈ పాయింట్ కొంత కీలకంగా చూసుకోవాల్సింది. గన్‌కి సంబంధించి, ఎన్‌కౌంటర్‌కి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్‌ని తివారీ తన ఫేస్‌బుక్‌లో చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోతే గోలి అంటే టాబ్లెట్‌తో పని చేయకపోతే
గోలీ అంటే బుల్లెట్‌తో పని అవుతుందని గతంలో యోగి ఆదిత్యనాథ్ ఏదైతే కామెంట్ చేశాడో, ఆ కామెంట్‌ని తాను తన సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. తివారీ పెట్టుకున్నాడు. సో, కొంత ఫాలోయింగ్ ఉంది అతనికి. కొంత యోగి ఆదిత్యనాథ్‌ని బాగా ఫాలో అవుతారు. అదేవిధంగా హిందూ భావజాలానికి సంబంధించి అనేక మంది గురువులకు సంబంధించిన వాళ్ళతోని కూడా కొంత పాదయాత్రలు చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ రకమైన పరిస్థితిలో ఉన్న యువకుడే మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసులు సడెన్‌గా ఎట్లా గుర్తించారనే దానికి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉందా? ఆయన ఆరోగ్యాన్ని ఎక్కడైనా టెస్ట్ చేశారా? లేకపోతే ఆ రకమైన పరిస్థితి ఎవరైనా రికగ్నైజ్డ్ డాక్టర్ అవును ఇతని ఆరోగ్య పరిస్థితి బాలేదు. ముఖ్యంగా మానసిక పరిస్థితి బాగోలేదని ఎవరైనా సర్టిఫై చేశారంటే ఇవన్నీ గూడా ఈ కేసులో ఎక్కడా కనిపించవు. కేవలం పోలీసుల స్టేట్మెంట్ మాత్రమే కనిపిస్తుంది తప్ప దీంట్లో మనకి ఎక్కడా కనిపించట్లేదు. సంఘటన జరిగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి. అన్ని పార్టీలు కూడా దీన్ని రాజకీయంగా కొంత బీహార్ అసెంబ్లీలో కూడా దీన్ని ప్రస్తావించే పరిస్థితి మనకు కనిపించింది. రాజకీయంగా పెద్ద దుమారమే ఈ ఎపిసోడ్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రశ్నిస్తే కాల్పుల్లో చంపేస్తారా? ఎన్‌కౌంటర్ చేస్తారా? అనే అంశం ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తివారీకి మద్దతుగా కొంతమంది మాట్లాడుతున్నారు. తివారీ వ్యవహరించిన తీరును కూడా కొంతమంది తప్పుపడుతున్నప్పటికీ, తివారీ చేసింది పెద్దగా తప్పు కాదు. అతను గన్ తీసుకొని కొంత బెదిరించే ప్రయత్నం చేశాడు గానీ, అది పోలీసులు అతనికి నచ్చజెప్పి ఉంటే అయిపోయేది గానీ, ఏకంగా కాల్పులు చేసి అతన్ని చంపాల్సిన అవసరం లేదనేది మాత్రం ఆ పాయింట్ బలంగా వినిపిస్తుంది. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలోనే ఇక్కడ గూడా మళ్ళీ 2 భిన్నమైన అంశాలు తెరపైకొస్తాయి. పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని జెప్పేసి, అతని మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసులే చెప్తారు. అదే సమయంలో పోలీసులు మాత్రం ఈ మొత్తం ఘటనకు సంబంధించి 6 మంది పోలీసులను ఇప్పటికే సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేశారంటే ఎన్‌కౌంటర్ ఫేక్ అన్నట్టే గదా! అనేది ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఒకవేళ పోలీసులు జెన్యూన్‌గా ఎన్‌కౌంటర్ చేశారంటే అప్పుడు పోలీసులను సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు గదా! కానీ ఈ కేసుకు సంబంధించి దాదాపు 6 మంది పోలీసులకు సంబంధించి ఆ రోజు అక్కడ ఆ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళని 6 మందిని సస్పెండ్ చేశారు. అంటే ఖచ్చితంగా పోలీసులు పొరపాటు చేసినట్టుగానే మనం ఒప్పుకోవాల్సి వస్తుంది గదా! అని జెప్పేసి ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు ఈ మొత్తం ఘటనకు సంబంధించి న్యాయ విచారణ గూడా చేపట్టాలని జెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీహార్ ముఖ్యమంత్రి దీనికి సంబంధించి హైకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా ఈ మొత్తం కేసుకి సంబంధించినంత వరకు విచారణ జరిపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. కానీ బీహార్ మొత్తంలో కూడా ఈ చర్చ జరుగుతుంది. బీహార్‌లో ఎన్‌కౌంటర్‌లు కొత్తేమి కాదు. ఎన్‌కౌంటర్‌లు చాలా జరుగుతాయి గానీ, భరత్ భూషణ్ తివారీకి ఎన్‌కౌంటర్‌కి సంబంధించి మాత్రం బీజేపీ పాలిత రాష్ట్రంగా ఇప్పుడు మనం దాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. బీహార్‌కి సంబంధించినంత వరకు కొత్తగా ముఖ్యమంత్రి వచ్చారాయన. కానీ ఈ సంఘటనకు సంబంధించినంత వరకు మాత్రం కొంత రాజకీయంగా వివాదం అయ్యే పరిస్థితి కనిపించింది. సోషల్ మీడియా వేదికగా చాలామంది భరత్ భూషణ్ తివారీకి మద్దతు ఇచ్చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, ఆ రకమైన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి బీహార్ ప్రభుత్వం కూడా ఈ మొత్తం ఎపిసోడ్‌కి సంబంధించినంత వరకు సీఎం స్వయంగా స్పందించారు. న్యాయ విచారణ జరిపిస్తాము. ఎవరైనా దోషులుంటే ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తున్నారు గానీ, తివారీకి సంబంధించిన అంశానికి సంబంధించి స్వయంగా సీఎం గూడా ఒక కామెంట్ చేశారు. ఏం చేశారంటే, ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు అనే అంశాన్ని గూడా సీఎం గూడా ప్రకటించడాన్ని కొంత తప్పుపడుతున్నారు. ఎందుకంటే, అది ఎవరు డిక్లేర్ చేశారు? ఎక్కడైనా డాక్టర్స్ సర్టిఫై ఏదైనా ఉందా? ఆయన ఆరోగ్యం బాలేదు, లేకపోతే ఆయన మానసిక పరిస్థితి బాగోలేదన్న అంశానికి సంబంధించి ఏకంగా సీఎంకి డీజీపీ తప్పుడు సమాచారం ఇచ్చారా? లేకపోతే డీజీపీ ఈ మొత్తం కేసుకు సంబంధించి ఏదైనా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్న అంశాలు గూడా చాలా వరకు తెరపైకొస్తున్నాయి. ఇక సోషల్ మీడియా ఇప్పుడు ఎంత యాక్టివ్‌గా ఉంది మనం చూస్తున్నాం. ఈ సంఘటన జరిగిన వెంటనే భరత్ భూషణ్ తివారీకి మద్దతుగా పెద్ద సంఖ్యలో చాలామంది మద్దతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా జరిగిన సంఘటనకు సంబంధించి తప్పు ఎవరిపైన ఉందంటే అది పోలీసుల వైపు కొంత చూపిస్తున్నప్పటికీ, అదే సమయంలో బాధ్యతాయుతంగా మనం గూడా చెప్పాల్సి ఉంటుంది ఏంటంటే, భరత్ భూషణ్ తివారీ కూడా కొంత ఈ రకమైన యాక్టివిటీకి కొంత దూరంగా ఉంటే బాగుండేది. గన్ పట్టుకొని పోలీసుల వద్ద మాట్లాడడం ఇదంతా గూడా సోషల్ మీడియాలో వచ్చింది. ఈ మధ్య ఏ సంఘటన జరిగినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గనక, తనకు మద్దతిచ్చే వాళ్ళు గూడా ఇతను చేసింది కొంతవరకు పొరపాటు గానీ, దానికి ఎన్‌కౌంటర్ ఒకటే పరిష్కారమా? అతను చేసింది తప్పు అని చట్టాలు గుర్తించాలి. చట్టం చెప్తుంది. అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడితే ఆహ్, పెట్టుకున్నాడు గనక, ఆ గన్ పెట్టుకున్నందుకు అతనికి ఏ శిక్ష ఏస్తే ఆ శిక్ష ఏయాల్సి ఉంటుంది. నిజంగా గూడా మానసిక పరిస్థితి బాగాలేకపోతే దానికి సంబంధించి డాక్టర్ల వద్దకు తీసుకెళ్ళాలి. ఒక అధికారిని హెచ్చరించాడు, చంపుతానని బెదిరిస్తే దానికి గూడా కేసు పెట్టి అతన్ని జైల్లో వేయాలి గానీ, ఈ రకంగా చంపడం ఏంటనేది మాత్రం ఖచ్చితంగా బీహార్ మొత్తంగా చర్చ జరుగుతుంది. మరోవైపు భారతదేశం మొత్తం కూడా ఇప్పుడు ఒక అంశాన్ని మాత్రం పదే పదే ప్రస్తావిస్తుంది. ప్రశ్నిస్తే కాల్పులు జరుపుతారా? ఇది మాత్రం భారతదేశ వ్యాప్తంగా ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఈ సంఘటన వల్ల ఏ రకంగా ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుంది? ఎంతవరకు పాలకులు ఈ అంశానికి సంబంధించినంత వరకు స్పందిస్తారో చూడాలి. కానీ ఖచ్చితంగా భరత్ భూషణ్ తివారీ తప్పు చేశాడని ఒకవైపు బలంగా వాదన వినిపిస్తున్నా, మరి పోలీసులు
ప్రభుత్వ వ్యవస్థ ఏం చేస్తుంది? వ్యవస్థ కూడా తప్పు చేసినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి చాలా రకాల అంశాలు ఇంకా వెలుగులోకి రావాలి. ఎందుకంటే భరత్ భూషణ్ తివారీ కొద్ది రోజుల క్రితం ఒక వీడియో చేశారు. దాంట్లో ఏం చెప్తారంటే, నన్ను ఎన్‌కౌంటర్ చేసే అవకాశం ఉంది. కొద్ది రోజుల్లో నన్ను ఎన్‌కౌంటర్ చేస్తారని ఆయన పేర్కొంటారు. అదే సమయంలో ఈ ఫోన్ ఏదైతే నేను వాడుతున్నానో ఆ ఫోన్‌కి సంబంధించి చాలా డేటా దాంట్లో ఉంది. అది మా తల్లిదండ్రులకు మాత్రమే అందజేయండి. పోలీసులకు ఇవ్వకూడదని చెప్పారు. కానీ ప్రస్తుతం ఆ ఫోన్ పోలీసుల దగ్గర ఉందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఆ డేటాను పోలీసులు ఇది చేశారా ఏంటనే అంశం పైన కూడా కొంత చర్చ జరుగుతుంది. మొత్తానికి ఇది న్యాయపరమైన విచారణకెళ్తుంది గనుక ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఈ మొత్తం సంఘటనకు సంబంధించి విచారణ జరపబోతున్నారు గనుక అప్పుడు ఈ మొత్తం సంఘటనకు సంబంధించి మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. आगेगा चलेगा आगे आते बताइए चलान करता रे भाग में तो चला नहीं भाग बताइएगा मतलब कितना चलान करता रे हां हटा ले तू काम मत कर चलिए वो पिस्टल ला रहा हूं तो तुझे तक करो वीडियो हां क्या लगता रे अरे हां apa kali ya tu? Ada आतंकवादी साला जहाँ दिखाना है तुम्हारे नहीं करेगा, डर के भाग जाता है साला लहरा रहा इससे करे गोली न चलाई हट ना ठोक दे बेचारा को हट ले तू अरे सुनो जहाँ बोल रहा है हमारा तो निकलवे निकलेगा साला पैसा लेके घूस लेके साला बोलिए नहीं निकलेगा पिस्टल दिखाता है साला जाना हिम्मत है तो जाके बदमाश के क्रिमिनल के पकड़ो ना साला कमाई क्या बंद किया रे तू सब खोल खोल आ रहे बाहर खोल दिखाते हैं खोल कवाड़ी काला बंद किया रे हाँ बोल काला बंद किया रे साला पागल खोल दरवाजा आ रहे बाहर खोल अभी तू सबके साला दौड़ा दौड़ा के मारेंगे अभी तेरा इनकाउंटर है चल खोल हाँ साला पागल है रे साला तू सब पागल है रे खोलना कवड़िया खोल काय बंद किया रे हाँ साला हिजड़ा है रे साला और कुछ ना मिले तो पागल साबित कर रहा है रे पगला सब चुप खोल खोल हथियार जब्त किया जाए बंद करना रहे हथियार इनको दे दिया गया और सामना देख रहा है यहीं से तो चलिए हथियार रख दिया जाता है लीजिए भरोसा कीजिए फालतू बोलेगा रे क्या रख रहे साला चुप यहाँ वहां बात होगा बात पर चलिए सबको दिखने दीजिए छोड़ा चुका सब लोग बहुत हो रहा है क्षेत्र में सर ज्यादा एक्टिव रहते थे काम ये बढ़िया बात कराना भी अच्छो तो तारा क्या है बोलता है फेसबुक पर देखें सब बात